శ్రేష్టమైన మాటలు నా హృదయాన్ని ప్రభా దిద్దుకోవడానికి సహాయం చేసి వాక్యమైన దేవుడు ప్రభా దేవా నీదే మార్గము సత్యము జీవనన్నావు ప్రభా వాక్యమే దేవుడు దేవుడే వాక్యం అన్నావు ప్రభా ఉదయకాల సేవలు ఆరాధన మీరు అధ్యక్షత వహించి కొద్ది నిమిషాలు నాతో మాత్రం మీరు మాట్లాడమని నచ్చరేడని యేసు క్రీస్తు నామమున మా తండ్రి వందనాలండి. కొద్ది నిమిషాలు వాక్యాన్ని చదువుకుందాం. మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమ గల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి. తలలు పైకెత్తుకొనుడి శ్రేష్టమైనది యొక్క మాట. మన తల మనము ఎప్పుడు పైకెత్తుకుంటాం, మన తల మనము ఎప్పుడు పైకెత్తుకుంటాం అంటే ఈ వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఈ గుమ్మము అనగా మనిషి యొక్క స్వరూపముకు సాదృశ్యమైనది. గుమ్మము అనగా హృదయానికి సాదృశ్యమైనది. ఈ గుమ్మము ఒకప్పుడు లోకములో ఉంది, ఈ గుమ్మము ఒకప్పుడు పాపంలో ఉంది, ఈ గుమ్మము ఒకప్పుడు మోసకరమైన జీవితంలో, రహస్యకరమైన జీవితంలో, ఎవరికి తెలియని జీవితంలో గడుపుతుంది. అప్పుడు గుమ్మం తల పైకెత్తుకోగలదా? ఎందుకంటే మనిషి హృదయంలో పాపం ఉంటుంది బట్టి, మనిషి హృదయంలో లోకం ఉంటుంది బట్టి, మనిషి హృదయంలో రహస్యకరమైన జీవితం ఉంటుంది బట్టి, మనిషి హృదయంలో ఎవరికి తెలియని ఏదో ఒక విషయం హృదయంలో ఉండటం బట్టి మనిషి ఏమైపోతాడంటే తల ఎత్తుకోలేడు. తలను ఎత్తుకోవాలంటే నీ హృదయంలో ఉన్న పాపాన్ని నువ్వు విడిచిపెట్టాలి. తలను నువ్వు పైకెత్తి చూడాలంటే నీ హృదయంలో పాపం అనేది ఉండకూడదు. నువ్వు ఎప్పుడు తల పైకెత్తుకుంటావంటే నీలో పాపం లేనప్పుడు, నీలో పరిశుద్ధత ఉన్నప్పుడు, నీలో యథార్థత ఉన్నప్పుడు, నీలో నీతి ఉన్నప్పుడు మన తల పైకెత్తుకుంటాం. నేను లోపల ఉన్నట్టు భయపడతా ఉండేవాడిని. నేను ఆత్మీయ తల్లి గారు అమ్మగారు పరిశుద్ధ సైనిక సహవాస వ్యవస్థాపకులు దైవజనులు ఆత్మీయ తల్లి గారు అమ్మగారి దగ్గరికి వచ్చినప్పుడు అమ్మో నా ముఖం చూస్తే మా తల్లి నాలో ఉన్న పాపాన్ని చెబుతారేమో, నా ముఖం చూస్తే వీళ్ళకి అర్థమైపోతుందేమో అని చెప్పేసి నేను పక్క అమ్మకి వెళ్ళిపోతా ఉండేవాడిని కనపడకుండా. ఎందుకంటే భయం. మనిషి యొక్క జీవితంలో పాపం మనిషిని పతనం చేస్తుంది, పాపం మనిషిని భయాన్ని కలగ చేస్తా ఉంటుంది. పాపం అన్నవాడు చాలా భయపడతా ఉంటాడు. నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉండు. ఇక్కడ వాక్యము శ్రేష్టమైనది ఏమిటంటే గుమ్మములారా మీ తలలు పైకెత్తుకోండి. యేసు అంటున్నాడు, దేవాది దేవుడు అంటున్నాడు, మీ తలలు పైకెత్తుకో. ఇంకెంత కాలము నువ్వు లోకంలో ఉంటావు, ఇంకెంత కాలము నువ్వు పాపంలో ఉంటావు. మహిమగల రాజు నీ హృదయంలో ప్రవేశిస్తాడంట. మహిమగల రాజు ప్రవేశించినట్టు పురాతనమైన తలుపులారా మిమ్మల్ని మీరు లేవలేదు. ఎంతకాలము నువ్వు అలా ఉంటావు పురాతనమైన తలుపుగా, ఎంతకాలం నువ్వు అలాగే ఉంటావు ఆ జీవితంలో, ఇంకెంతకాలం ఆ లోకములో, ఆశలలో, ఆ పాపములో, ఆ యొక్క భయంకరమైన స్థితిలో నువ్వు అలాగే ఉంటావా? నువ్వు లేవవా? అందుకే దేవునికి వాక్యం, మహిమగల రాజు ప్రవేశించిన పురాతనమైన తలుపులారా మిమ్మల్ని మీరు లేవనెత్తుకోండి. ఎవరు మహిమగల ఈ రాజు? ఎవడు? బలశౌర్యము గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా మీ తలను పైకెత్తుకుని పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మను లేవనెత్తుకుని. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతి యెహోవాయే. ఆయనే ఈ మహిమగల రాజు. సరే, ఆయన సర్వాధికారి. ఆకాశము ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. మనం నీవు నేను ఆ యొక్క తలుపులుగా గుమ్మముగా నీవు నేను ఎలా ఉండాలంటే ఈ గుమ్మంలోకి యేసు ఉండాలి. ఈ గుమ్మం అనే హృదయంలో ఈ యొక్క పురాతనమైన తలుపులోకి ఆ పాపపు జీవితాన్ని విడిచిపెట్టి హృదయంలో దాచబడి ఉన్న రహస్యమైన జీవితాన్ని, రహస్యమైన స్వభావాన్ని, మనిషి హృదయంలో ఎవరికి తెలియదనుకున్న స్వభావాన్ని విడిచిపెట్టి దేవుని మనం చేర్చుకోవాలి. మహిమగల రాజు ప్రవేశిస్తున్నాడు. మహిమగల రాజు ఆయన మహిమైశ్వర్యం, ఆయన మహిమ స్వరూపం కలిగి ఉన్నాడట. మహిమ శరీరం అదన్నా ఆయన శరీరం. ఆనాడంట శిష్యులు ఒక సైన్యం, రోమాన్ ప్రభుత్వం వారు ఒక యేసు ప్రభుని మనం సిలువ వేసేస్తే ఆగిపోతుంది ఈ సువార్త, యేసు ప్రభుని చంపేస్తే ఇక్కడతో ఈ సువార్త ఎవరికి తెలియదు అనుకున్నారు. కానీ ఒక యేసు ప్రభు యొక్క మరణం, యేసు ప్రభు యొక్క సిలువ ఏం చేసింది? ఏం జరిగింది? అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు ప్రభు వారు. ఈ లోకంలో అసాధ్యమైనది ఒకటే, మానవుడు అన్ని చేయగలిగాడు, అన్ని సాధించగలిగాడు. తెలియంది ఏది లేదు మానవుడు, కానీ ఒక్కటి మాత్రం చేయలేకపోయాడు. ఏంటంటే చనిపోయిన వాడు మరలా బతకడం ఎక్కడా లేదు, చనిపోయిన వ్యక్తి మరలా తిరిగి జన్మించడం ఎక్కడా లేదు, చనిపోయిన వ్యక్తి మరలా లేవడం ఎక్కడా లేదు. అది ఒకటే చేయలేకపోయాడు మానవుడు. దాన్ని దేవుడు సాధ్యం చేశాడు. దాన్ని యేసయ్య
మరణపు ముళ్ళను విరిచి మృత్యుంజయుడై మరణాన్ని గెలిచి నీ కోసం నా కోసం ఆయన ఏం చేశాడు? ఆయన మరలా లేచాడు. నీ పాపములు నా పాపములు నా దోషముల విషయం ఆయన మరణించి మరలా లేచి ఆయన మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, శిష్యులందరూ సువార్త ఆగిపోద్ది అనుకున్నారు. యేసును చంపివేస్తే, యేసును సిలువ వేసేస్తే వీరందరూ గొర్రెలన్నీ కాపరు లేకపోతే గొర్రెలన్నీ వెళ్ళిపోతాయి అనుకున్నారు. కానీ ఏమి జరిగింది? యేసు ఒక్కడు చనిపోవడం బట్టి యేసుని ఆ మరణపు ముళ్ళను విరిచి మరణాన్ని గెలిచి మృత్యుంజయుడై ఆ మరణపు ముళ్ళను విరిచి విజయాన్ని ఆయన మరలా పొంది మరలా గెలిచి ఆయన ఏం చెప్పి శిష్యులందరూ పారిపోతారు. పారిపోయి ఒక గదిలో కూర్చొని మాట్లాడతారు. అప్పుడు వస్తుంది ఎవరు? అప్పుడు ఆ గదిలో ఆయన తలుపు తీసి రావాలన్న తలుపులు వేయబడిన గదిలో ఆయన వచ్చి ఆయన మధ్యలో ఉన్నాడు. వారి మధ్యలో ఆయన ఎలా వచ్చాడు? మహిమ స్వరూపం ధరించుకున్నాడు. ఆయన మహిమ స్వరూపం. ఆయన పరిశుద్ధాత్మైన దేవుడు. తండ్రి ఆయనే, కుమారుడు ఆయనే పరిశుద్ధాత్మ ఈ లోకమందంతా సంచారం చేస్తున్నాడు. ఈ పరిశుద్ధాత్మను పొందుకోవాలి. మహిమ గల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపు. ఎప్పటి నుంచో నీవు ఉన్నావు, ఎప్పటి నుంచో మనం ఉన్నాం, ఎప్పటి నుంచో అలా జీవిస్తున్నాం కదా. ఆ జీవితంలో నీకు నెమ్మది లేదు, ఆ లోకంలో నీకు సంతోషం లేదు, ఆ యొక్క లోకం యొక్క జీవితంలో మనిషికి సమాధానం లేదు, ఆ లోకంలో మనసుకు శాంతి లేదు. దేవుడు నీకు శాంతిని కలుగు చేయాలని, నీ జీవితంలో నీకు నెమ్మదినివ్వాలని, నీ జీవితంలో నీకు సమాధానం ఇవ్వాలని, నీ జీవితంలో నీకు ప్రశాంతత నీకు దయచేయాలని దేవుడు ఆశపడి మహిమగల రాజు ప్రవేశించడం పురాతనమైన తలుపు. ఎప్పటి నుంచో ఉన్నావు కదా, నువ్వు ఎప్పటి నుంచో ఇలా జీవిస్తున్నావు కదా. ఒక్కసారి ఈ జీవితంలో కూడా యేసు మహిమగల రాజు నీ హృదయంలో ప్రవేశిస్తాడు. తండ్రి అయిన దేవుడు. ఎవరైనా యుద్ధములకు అయినా ఎవరంట చూడండి, సైన్యములకు అధిపతికి యెహోవా, లోకానంతటికి ఆయన అధిపతి అన్నాడు. ఆయన మహిమగల రాజు అంట. మహిమగల రాజు, బల శౌర్యములు గల యెహోవా, యుద్ధ శూరుడైన యెహోవా. యుద్ధము శూరుడైన యెహోవా అంటే దీని అర్థం ఏంటంటే, నువ్వు ప్రార్థన చేస్తే నిన్ను ఏదైతే ఆటంకపరుస్తుందో, నిన్ను ఏదైతే దేవునికి దగ్గర కాకుండా చేస్తుందో అది పోతుంది. నువ్వు ప్రార్థన చేస్తే, దేవునికి ఇష్టంగా జీవిస్తే, నీ హృదయాన్ని పూర్తిగా యేసుకు అప్పగించుకుంటే, నీకు వ్యతిరేకంగా నీకు ఏదైతే నిన్ను ఆటంకపరుస్తుందో, యేసు చేతకి వెళ్ళకోకుండా, నిన్ను ఏదైతే అభ్యంతరపరుస్తుందో, ప్రభు సన్నిధికి రాకోకుండా, నిన్ను ఏదైతే దేవునికి దూరంగా లాక్యాలను చూస్తుందో అది పోతుంది నువ్వు ప్రార్థన చేస్తే. నీ శత్రువు ఎవరు తరుముకుండానే శత్రువు పారిపోతాడు, ఎవరు తరుముకుండానే దుష్టుడు పారిపోతాడు. ఏమి చేయాలంటే, మహిమగల రాజు ప్రవేశించినట్టు నీ హృదయాన్ని నువ్వు చక్కబెట్టుకోవాలి. మనిషి యొక్క హృదయంలో పాపం ఉంటే మనిషి తల పైకెత్తుకోలేదు. దేవుడు ఏమంటాడు? నీ తలను పైకెత్తుకో. ఇంకెంతకాలం ఆ లోకంలో, ఇంకెంతకాలం పాపంలో ఉంటావు, ఇంకెంతకాలం ఆ జీవితంలో ఉంటావు? గుమ్మములారా మీ తలను పైకెత్తుకోలేదు. చూడండి, మనం ఇక్కడ మన పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి కనబడుతున్నాడు. అలా పైకెత్తుకోలేని వ్యక్తి కనబడుతున్నాడు. చూద్దాం మన పరిశుద్ధ గ్రంథం నుండి ఆదికాండము 4వ అధ్యాయము 6వ వచనం. ఆదికాండము, యెహోవా కయీనుతో నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి, నీవు సత్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా, సత్రియ చేయని ఎడల వాకిట పాపము చేయును. ఇక్కడ విషయాన్ని గమనించాలి. కయీను, హేబెలు వీరిద్దరు అన్నదమ్ములు, వీరిద్దరు సొంత రక్త సంబంధికులు. వీరిద్దరికి దేవుడిచ్చిన స్వాస్యము, దేవుడిచ్చిన తలాతులు, దేవుడిచ్చిన ఆశీర్వాదము, దేవుడిచ్చిన దీవెన, దేవుడిచ్చినటువంటి దాన్ని బట్టి వారు ఏమి చేస్తున్నారంటే, కయ్యను తగినది కయ్యను తీసుకొస్తున్నాడు, హేబేలు తగిన హేబేలు తీసుకొస్తున్నాడు. హేబేలు తనకు పుట్టినటువంటి తన మందలో తొలుచూలు పుట్టిందని తీసుకొస్తున్నాడు. కయ్యను కొంచెం అంటే ఏమిటంటే, ఇక్కడ జరిగిన విషయాన్ని మనం గమనించాలి. హేబేలు తీసుకొచ్చింది ఏంటంటే, అక్కడ తన పంట పొలంలో కొంత యెహోవాకు అర్పణ తీసుకొస్తున్నాడు. కానీ హేబేలు అర్పణను దేవుడు అంగీకరించాడు, కయ్యను అర్పణను దేవుడు అంగీకరించలేదు. ఇక్కడ మనోడికి యేసు వచ్చేసింది. మనోడి స్వభావంలో ఏంటి? దేవుడు నా అర్పణ అంగీకరించకుండా నా తమ్ముడి అర్పణ అంగీకరించలేడని అతని హృదయంలో, అతని యొక్క స్వభావంలో ఈర్ష్య, ద్వేషము, కక్ష, పగ, క్రోధం ఏమైనా నా తమ్ముడిని నేను చంపేయాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాడు. తమ్ముడిని చంపేశాడు. ఒకటి కొడితే తమ్ముడు చనిపోయాడు. తమ్ముడు చనిపోయాక ఆ పరిశుద్ధుని యొక్క రక్తము భూముల నుండి మొరపెడుతుందంట. ఆ పరిశుద్ధుని యొక్క రక్తము భూమిలో నుండి మొరపెడుతుందంట. భూమిలో నుండి ఆ యొక్క పరిశుద్ధ రక్తము మొరపెడుతుందంట. ఏమని? అసలు చూడండి, అతను చంపగానే అతని రక్తం మొరపెడుతుందంట. మొరపెట్టి దేవుడు ఆ యొక్క మొరపెట్టు, కయ్యను నీ తమ్ముడైనా హేబేలు ఎక్కడా అని చెప్పేసి అంటాడు. అప్పుడు అంటాడు, అయ్యో నా తమ్ముడికి నేను, నీ తమ్ముడు ఎక్కడన్నా అడిగినప్పుడు అయినా చూడండి, నేను ఎరుగను, నా తమ్ముడికి నేను కావలివాడునా, నేను నా తమ్ముడు నాకేం తెలుసు, నా తమ్ముడు ఎక్కడా నాకు తెలియదు. అప్పుడు అన్నాడు, నీ ముఖమును చిన్నబుచ్చుకొని ఉన్నావేమి,
ముఖము చిన్నబుచ్చుగా ఉన్నాడంట. నీవు సత్క్రియ చేసి తలనెత్తుకున్నావా? చూడండి, మనిషి హృదయంలో పాపం బట్టి తల దించుకున్నాడు. ఆ యొక్క పాపపు జీవితం అతను లేదు, నాకేం తెలియదు అని చెప్పేసి యథార్థంగా ఉండేవాడు. అతను హృదయంలో పాపం ఉండి బట్టి తల దించుకొని ఏమీ చేయలేక అప్పుడు అంటున్నాడు దేవుడు, సత్క్రియ చేసిన నువ్వు తలనెత్తుకున్నావా? మనిషి సత్క్రియ మంచి క్రియలు కలిగి ఉంటే తలెత్తుకుంటాం. మంచి స్వభావము, యథార్థమైన జీవితము, శ్రేష్టమైన హృదయం కలిగి మనం తల ఎత్తుకుంటాం. ఇక తల ఎత్తుకోలేని స్థితిలో ఉండిపోయాడు కయ్యేలు. అప్పుడు మాట్లాడుతున్న మాట అక్కడ అంటున్నాడు, యెహోవా నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడున్నాడని కయ్యేలుని అడుగగా అతడు నేను ఎరుగను, నా తమ్ముడికి నేను కావలివాడనా? దేవుని యొక్క వాక్యాన్ని మనం ప్రస్తుతం చదివితే నీవు కావలివాడివే అన్న దేవుని వాక్యం అర్థమైందా? మన తమ్ముడికి మనం కావలివారం. ఎందుకంటే అతను రక్షించాలి. మనం పాపంలో ఉన్నాడు, లోకంలో ఉన్నాడు, లోక ఆశల్లో జీవిస్తున్నాడు. ప్రతి ఒక్కరు మనందరూ ఎవరు? సహోదరులు. ఈ సహోదరులు అందరూ కూడా మనం ఏం చేయాలి? కావాలి వాళ్ళమే మనం. ఎందుకంటే అందరూ కూడా మానసు పొందాలి, పాపాన్ని విడిచిపెట్టాలి, లోకాన్ని విడిచిపెట్టాలి, లోకంలో ఉన్న ఆశలు విడిచిపెట్టాలి, ఈ యొక్క మహిమ స్వరూపాన్ని ధరించుకోవాలి. ఈ పరిశుద్ధాత్మ మనం పొందుకోవాలి. ఏమిటి అంటే మహిమ గల రాజు నీ నా హృదయంలో ప్రవేశించాలని ఆశపడుతున్నాడు. కానీ మనిషి ఏం చేస్తున్నాడంటే వాటిని విడిచిపెట్టి లోకాన్ని చేర్చుకోవడం బట్టి మనిషి యొక్క జీవితంలో అలా ఉంటుంది. అలాంటి దేవుని యొక్క వాక్యం ఉంటుందంటే ఇక్కడ ఏబేలు ఎక్కడున్నాడని అడుగుతున్నప్పుడు నా తమ్ముడికి నేను కావలివాడినా అంటాడు. చూడండి, అప్పుడు ఆయన ఏమంటున్నాడు, నువ్వు చేసిన పని ఏమిటి? నీ తమ్ముడి రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ పాపము మనిషి హృదయంలో బట్టి అలా దించుకునే స్థితి, పాపము మనిషి హృదయంలో ఉండి బట్టి తల ఎత్తుకోలేని స్థితి. చూడండి, ఎంతో విలువైనది. కాబట్టి శ్రేష్టమైనది ఏంటంటే మనము ఏమి చేయాలంటే పాపాన్ని విడిచిపెట్టాలి, మన హృదయంలో దేవుని చేర్చుకోవాలి. ఆయన బలస్థరుడైన దేవుడు అంట, యుద్ధశూరుడైన యెహోవా అంట, ఆయన సైన్యములకు అధిపతికి యెహోవా అంట. తండ్రి అయిన దేవుని నువ్వు చేర్చుకోవాలి హృదయంలో. నువ్వు దేవుని యొక్క ఆత్మ కలిగి ఉంటే నువ్వెన్నడూ పాపము చేయవు, చేయాలి. నువ్వెన్నడూ అన్యాయము చేయవు, చేయచాలు. నువ్వెన్నడూ అసత్యము పలుకు చాలు. నువ్వు మోసము చేయవు, చేయచాలు. నువ్వు ఈ పరిశుద్ధాత్మని నువ్వు కలిగి ఉండాలి ఎప్పుడు, ఎల్లప్పుడు. నాట్ ఓన్లీ చర్చ్, మనం ప్రేయర్లో ఉన్నప్పుడు, ప్రార్థన ఉన్నప్పుడు కాదు, కానీ మన లోకంలో ఉన్నప్పుడు ఇంకా భయపడుతూ, ఇంకా వణుకుతూ, ఇంకా దేవుని యొక్క వాగ్దానం నీ పట్ల ఉన్నది, ఆ వాగ్దానం విషయంలో నువ్వు తప్పుకోకుండా, ఆ వాగ్దానం విషయంలో నువ్వు తొలగిపోకుండా, ఆ వాగ్దానం నీ పట్ల దేవుడు ఒక వాగ్దానం కలిగి ఉన్నాడు. ఆ వాగ్దానం నెరవేర్పు అయ్యే వరకు కూడా నువ్వు ఆ విషయంలో జాగ్రత్తగా నీ హృదయాన్ని కాపాడుకుంటూ, ఈ గుమ్మం అనే హృదయం ఇది ఎప్పుడో పురాతన కాలం నుంచి ఉన్న గుమ్మము, ఇది ఇష్టంగా అయిపోవాలి. మనం ఏమి చేయాలంటే యేసుని ఎరిగిన మనము, ప్రభువును మన సొంత రక్షణగా అంగీకరించిన మనము, రక్షణ ఓడలోకి వచ్చిన మనము ఇంకా యేసుకు దగ్గర అవ్వాలి. ఇంకా యేసు యొక్క స్వభావము, యేసు యొక్క మనసు, యేసు యొక్క లక్షణాలు, యేసు యొక్క గుణము, యేసు యొక్క నడవడిక, యేసు యొక్క ప్రవర్తన, యేసు యొక్క క్రియలు, ఆయన ఎలా ఉన్నాడు, ఆయన ఎలా జీవించాడు, ఆయన ఎలా మాట్లాడుతున్నాడు, ఆయన ఎలాంటి విధానంలో మనం వచ్చేయాలి. మహిమ స్వరూపాన్ని మనం ధరించుకోవాలి. ఆనాడు యేసు చేసిన అద్భుతాలు, యేసు పట్ల జరిగిన కార్యాలు దేవుడు నీ పట్ల కూడా చేస్తాడు. యేసు ఏదైతే చేశారో అది నువ్వు కూడా చేయగలవు. ఎప్పుడు అంటే మహిమ స్వరూపాన్ని నువ్వు ధరించుకుంటే, నీలో ఉన్నటువంటి ఆ యొక్క దురాత్మను, లోకంలో ఉన్నటువంటి ఆ పాపపు యొక్క జీవితాన్ని, లోకంలో ఉన్నటువంటి శరీరాశ నేత్ర జీవనమల్ని విడిచిపెట్టి దేవుని యొక్క పరిశుద్ధాత్మను పొందుకుంటే దేవుడు నీ పట్ల కూడా ఒక మేలు చేస్తాడు. దేవుడు నిన్ను అనేక ప్రాంతాల్లో ఈ నది నీరు ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకుని. ఏమిటి ఈ నది అంటే ఒకప్పుడు పాపంలో ఉన్న నది ఇప్పుడు యేసులోకి వచ్చింది. ఒకప్పుడు లోకంలో జీవించున్నది ఇప్పుడు యేసులోకి వచ్చి ఈ నది పరిశుద్ధాత్మతో నింపబడితే ఈ నది నీరు ఎక్కడికి పారితే అక్కడ, ఈ నది నీరు సముద్రపు నీళ్ళలో పడితే సముద్రపు నీళ్లు మంచి నీళ్ళు అయిపోయినాయంట. కాబట్టి మనం ఏమి చేయాలంటే నదిగా ఉన్న మనము, గుమ్మముగా ఉన్న మనము, మన హృదయాన్ని దేవుని యొక్క ఆత్మను కలిగి ఉండాలి. మన హృదయంలో మహిమగల రాజు ప్రవేశించినట్లు ప్రార్థన తలుపు మీ తలలు మీరు పైకెత్తుకునండి. ఇంకెంతకాలం తలపించుకుంటాం పాపంతో, లోకంతో? ఇంకెంతకాలం లోకంలో జీవిస్తాం? కాబట్టి మనిషి ఏమి చేయాలంటే పాపాన్ని విడిచిపెట్టాలి, యేసును చేర్చుకోవాలి, లోకాన్ని విడిచిపెట్టాలి, ప్రభువును తనలో ఉంచుకోవాలి, నిరంతరం ఉండాలి. దేవుని యొక్క ఆత్మ, ఆ పరిశుద్ధాత్మ నిరంతరం ఎక్కువ సమయం అంతా ఉండాలి. ఆ పరిశుద్ధాత్మ యేసు ప్రభు మన సన్నిధిలో ఉన్నప్పుడు మాత్రమే కాకుండా, అంటే ప్రభు మందిరంలో కూర్చున్న గంట 2 గంటలు కాకుండా 24 గంటలు మన ప్రాణంలో ఊపిరినంత వరకు, మన యొక్క జీవం, మన హృదయంలో జీవం ఉన్నంత వరకు మనం ఈ పరిశుద్ధాత్మనే కలిగి ఉండాలి. ఈ పరిశుద్ధాత్మ నిన్ను లోకంలో కలిసిపోకుండా కాపాడుతుంది. ఈ పరిశుద్ధాత్మ నిన్ను పాపంలో జారిపోకుండా కాపాడుతుంది. ఈ పరిశుద్ధాత్మ నువ్వు తప్పిపోకుండా కాపాడుతుంది. ప్రతి విషయంలో నీ హృదయాన్ని దేవుడు అంటాడు, ప్రతి విషయంలో నీతో మాట్లాడుతాడు. ఆయనతో మాట్లాడడంలో కావాలి. మొట్టమొదటి మనం 10% భక్తి చేస్తాం అనుకోండి, ఆ భక్తి 20 అవ్వాలి, 40 అవ్వాలి, 60% వచ్చేయాలి. 100% మన వైట్ పేపర్ లాంటి జీవితంలో, తెల్లటి కాగితం మన జీవితంలో చిన్న చుక్క కూడా ఉండడానికి వీల్లేదు. కాబట్టి అంత శ్రేష్టమైన విధానంలో మనం వచ్చినప్పుడు ఆయన రాజ్యాన్ని చూస్తాం.
ఆయన రాజ్యం శాశ్వతమైనది, ఆయన రాజ్యం ఎల్లప్పుడూ నిలిచేది, ఆయన రాజ్యం నిత్యము నిలిచేది. ఆయన రాజ్యంలో మనం చేరాలంటే ఈ లోకంలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టాలి, మనం మన తల పైకెత్తుకోవాలి. ఆ యొక్క మహిమగల రాజు, మహిమ స్వరూపం ధరించున్న రాజు ప్రభు యేసు క్రీస్తు మన హృదయంలో నిరంతరం స్థిర నివాసం చేయాలంటే లోకం పాపాన్ని విడిచిపెట్టి మన ఆయన చేర్చుకోం. అప్పుడు మన తల మనం పైకెత్తుకుంటాం. అక్కడ తల పైకెత్తుకోలేకపోతాం. ఎందుకంటే తమ్ముడిని చంపేయడం, ఆ తమ్ముడిని అతను చంపివేయడం బట్టి ఆ యొక్క హృదయంలో లోకము పాపం ఉండటం బట్టి అతడు తన యొక్క జీవితంలో కక్ష, కోపము, ద్వేషము, పగ ఉండటం బట్టి తమ్ముడికి వచ్చినటువంటి ఆ దేవుడు తమ్ముడి అర్పణ అంగీకరించడం బట్టి ఇతని యొక్క హృదయంలో ఈర్షం బట్టి ద్వేషం అతను చంపివేసి అతను చంపివేయడం బట్టి అతని హృదయంలో పాపం ఉండడం బట్టి తల తెచ్చుకునేస్తాడు. అయ్యి నువ్వు నీ తల నువ్వు ఎత్తుకున్నావా? తల ఎత్తుకున్నా, నువ్వు చిన్నముచ్చుకునేలా నువ్వు సక్రియ చేస్తే నువ్వు తల ఎత్తుకుంటావు. అవును, మనిషి యొక్క జీవితంలో యథార్థత, పరిశుద్ధత, నీతి, శ్రేష్టమైన జీవితం ఉంటేనే మనిషి తల ఎత్తుకోగలడు. కాబట్టి మనిషి మనం ఏం చేయాలంటే ఒకప్పుడు లోకంలో ఉన్నాం, ఒకప్పుడు పాపంలో ఉన్నాం, ఒకప్పుడు భయంకరమైన జీవితంలో ఉన్నాం. ఇంకెన్నడూ లోకంలో కలవడానికి వీల్లేదు, ఇంకెన్నడూ పాపంలో ఉండడానికి వీల్లేదు, ఇంకెన్నడూ లోకంలో తప్పిపోవడానికి వీల్లేదు. మనిషి మనం ఏం చేయాలంటే మెలకువ కలిగి ఉండాలి. మీరు శోధనలో ప్రవేశించినట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ప్రార్థన 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 ప్రార్థనే ఆయుధం, ప్రార్థనే ఆధారం. మీరు ఈ భూమి మీద ఉండి ఇద్దరు నా నామను ఏకీపించి ప్రార్థన చేస్తే ఆకాశం నుండి నేను మీకు సమాధానం పంపుతానంట. ఆయన మనకు సమాధానం కావాలంటే మీరు ఈ భూమి మీద ప్రార్థన చేయండి, ఏకీపించి. ఒకరు ఇద్దరు ముగ్గురు నా నామను ఎక్కడ ఏకీపించి ప్రార్థన చేస్తారు, వారి మధ్యనే నేను ఉంటాను. కాబట్టి మనిషి ఏమి చేయాలంటే మనిషి యొక్క జీవితంలో మనిషి పాపం నుండి దూరంగా పారిపోవాలి, లోకము నుండి దూరంగా పారిపోవాలి. ఎన్నడూ మనిషి పాపాన్ని తన హృదయంలో చేర్చుకోవడానికి వీల్లేదు. పాపమే శాపము, పాపం వల్ల వచ్చే జీతము మరణం. కాబట్టి పాపాన్ని ఎప్పుడు మనిషి ప్రేరేపించడానికి వీల్లేదు, పాపాన్ని ఎక్కువ మనిషి ప్రేమించలేదు. మనిషి అక్కడ అంటున్నాడు, నా తమ్ముడికి నేను కావలివాడనా? దేవుడు నిన్ను మార్చాడు. ఎందుకు మార్చాడంటే యేసు వైపు నువ్వు అనేక మందిని పెట్టుకోవాలని. యేసు నిన్ను పట్టుకున్నాడు. ఎందుకు పట్టుకున్నాడు అంటే నీ యొక్క రక్షణ సాక్షి అనేక మందిని తెలియచేయాలని. ఒకప్పుడు ఈ దీపము ఆరిపోయినది, ఒకప్పుడు ఈ దీపము నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఈ దీపంలో ఒకప్పుడు చీకట్లో ఉంది, ఒకప్పుడు పాపంలో ఉంది, ఒకప్పుడు లోకము లోకాశలో జీవిస్తుంది. ఈ దీపాన్ని, ఆరిపోయిన ఈ దీపాన్ని, పాపంలోని దీపాన్ని, చీకట్లో ఈ దీపాన్ని దేవుడు వెలిగించాడు. చీకట్లోంచి వెలుగులోకి నడిపించాడు. ఈ దీపం ఎక్కడ ఉండాలి? దీపము దీపస్తంభం మీద ఉండాలి. ఈ దీపము నీవు నేను మన తమ్ముడుకు, మన సహోదరులకు, మనల్ని కావలి వారమే. ఈ కావలి వారంగా ఉన్న మనం ఏం చేయాలంటే అనేక మందికి రక్షణ సాక్ష్యం చెప్పాలి, అనేక మందికి యేసును వెంబడించండి. యేసులో ఉన్న శ్రేష్టతను మీరు పొందుకోండి. యేసులో శాంతి ఉన్నది, యేసులో సమాధానం ఉన్నది, యేసులో సంతోషం ఉన్నది. ఈ సంతోషం నీకు కావాలంటే నువ్వు యేసు ఎద్దకు రా అని అనేక మందికి చాటి చెప్పాలి. యేసులో నేను ఆనందం చూశాను. ఒకప్పుడు నా జీవితంలో నెమ్మది లేదు, ఒకప్పుడు ఈ బ్రతుకులో సంతోషం లేదు, ఒకప్పుడు ఈ జీవితంలో నాకు సమాధానం లేదు, ఒకప్పుడు ఈ హృదయంలో పాపం ఉండి బట్టి ఈ హృదయం అనేక మందిని బాధ పెట్టేదిగా, అనేక మందిని నిందించేదిగా, అనేక మందిని అవమానపరిచేదిగా, అనేక మందిని కృంగదీసి ఈ హృదయం ఒకప్పుడు పాపంలోని బట్టి తప్పించుకుంటూ ఉండేవాడిని నేను. కానీ యేసు యొద్దకు వచ్చాక దేవుడు మన యొక్క జీవితాన్ని యేసులో నడిపిస్తాడు. యేసులో మనం కొనసాగుతాం. ఏమి చేయాలంటే లోకంలో ఉన్నటువంటి పాప హృదయాన్ని మనం విడిచిపెట్టాలి. యేసు రక్తంలో మనం కడగబడాలి. ఎందుకంటే ఆయన నీ కోసం నా కోసం తన ప్రాణాన్ని పెట్టాడు. ఆయన నీ కోసం నా కోసం కలువరిశిలలో తన రక్తాన్ని కార్చాడు. ఆయన నీ కోసం నా కోసం పాప విమోచన, నీ పాపాలు నా పాపం ఆయన కలువరిశిలలో భరించాడు. కాబట్టి మనిషి ఏం చేయాలి? ఇంకెన్నడూ పాపం చేయడానికి వీల్లేదు, ఇంకెన్నడూ లోకంలో కలిసిపోవడానికి వీల్లేదు. కాబట్టి మనం ఒక ప్రత్యేక పరచబడిన వారు, ఆ యొక్క పరిశుద్ధ గుంపులో మనం ఉండాలి, పరిశుద్ధ గుంపులో. కాబట్టి మనిషి ఏమి చేయాలంటే మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతన వెళ్తున్న మనము మనం చేర్చుకోవాలి. ఆయన నీ నా హృదయంలో ప్రవేశించాలని ఆశపడుతూ ఉన్నాడు. నీ నా హృదయంలో ఆయన ఆత్మ నీ నా హృదయంలో ఉండాలని ఆశపడుతూ ఆయన ఈ లోకమందంతటా సంచారం చేస్తున్నాడు. ఆయన కనుదృష్టి ఈ లోకమందంతటా సంచారం చేస్తున్నాడు. కానీ మనిషి ఏం చేస్తుంటే ఆయన మాట వినలేకపోతున్నాడు, ఆయనకు లోపడలేకపోతున్నాం, ఆయన యొక్క ఆజ్ఞను అనుసరించి నడుచుకోలేకపోతున్నాం, ఆయన యొక్క స్వభావం కలిగి మనం ఉండలేకపోతున్నాం. కాబట్టి మనిషి ఏం చేయాలంటే పాపాన్ని విడిచిపెట్టాలి, యేసుని హత్తుకోవాలి. ఆయన నిజమైన ద్రాక్షవాది. కాబట్టి యేసు యొక్క మాట శ్రేష్టమైనది, యేసు యొక్క విధానము, యేసు యొక్క మాట, యేసు ఒకే నమ్మితే చాలు. నువ్వు నమ్మితే చాలు. నీ పాపం నువ్వు నమ్మితే, నీ విశ్వాసం నువ్వు నమ్మితే, నీలో ప్రతిదీ నీకు బలహీనత వచ్చిందా నువ్వు నమ్మితే స్వస్థత, నీకు ఏదన్నా వ్యాధి వచ్చినా నువ్వు నమ్మితే దేవుడు నీకు స్వస్థత వస్తాడు. కాబట్టి యేసు చేసిన క్రియలు నీ నా పట్ల కూడా దేవుడు చేయాలని ఆశపడుతున్నాడు. యేసు చేసిన ఎన్నో మేలు అదుపుతాను నువ్వు కూడా చేయాలని దేవుడు. నువ్వేం చేయాలంటే నీ హృదయంలో యేసుని చేర్చుకోవాలి, పాపాన్ని విడిచిపెట్టాలి. అప్పుడు దేవుడు నీ ద్వారా అనేకమైన మేలు చేస్తాడు.
దేవుడు నిన్ను కూడా అనేక ప్రాంతాల్లో అనేక చోట్ల నీవు కూడా వెలిగించబడి అనేక మంది వెలిగించినారు కాబట్టి ఆయన వెలుగైనలాగా మనం కూడా ఆ వెలుగులో ప్రకాశించాలి. కాబట్టి మనిషి యొక్క జీవితంలో ఎంతో శ్రేష్టమైనది ఈ శ్రేష్టమైన మాటలు మన హృదయంలో శ్రేష్టమైన ఫలభరితమైన జీవితం మనం పొంది ఉండాలి, కలిగి ఉండాలి. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ గుమ్మముగా ఉన్న మనము ఒకప్పుడు లోకములో పాపంలో జీవించిన మనము ఇప్పుడు ఏమి చేయాలంటే ఆయనను చేర్చుకునే హృదయంగా ఈ హృదయం ఆయన చేర్చుకున్నట్టున్నారు. ఈ హృదయంలోకి ఎన్నడూ లోకం రానివ్వకుండా, ఈ హృదయంలోకి ఎన్నడూ పాపం రానివ్వకుండా మనం ప్రార్థననే ప్రాకారం వేసుకోవాలి. ప్రార్థన కంచె, ప్రార్థన ప్రాకారము. ప్రార్థన నిన్ను పాపంలో పడిపోకుండా కాపాడుతుంది, ప్రార్థన నిన్ను లోకంలో జారిపోకుండా కాపాడుతుంది. ప్రార్థనే ఒక ఆయుధం. కాబట్టి ఈ ప్రార్థనతో నిరంతరం మనం మన హృదయాన్ని భద్రంగా కాపాడుతున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు మోకరించి ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు మోకరించి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా యేసయ్యా, ప్రభువా ఈ యొక్క ఉదయకాల అయ్యా గుమ్మములారా మీ తలలు పైకెత్తుకుంటా వేస్తాయి. ప్రభు నా తల నేను పైకెత్తుకోవాలి. ప్రభు నేను నా తల నేను పైకెత్తుకోవాలంటే నేను నా హృదయంలో పాపాలు విడిచిపెట్టాలి, లోకాన్ని విడిచిపెట్టాలి, లోకంలో ఆశలు విడిచిపెట్టాలి. మహిమ గల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మీ తలలు పైకెత్తుకున్నట్టు. దేవా నాలో పాపం ఉండడానికి వీలు, నాలో లోకం ఉండడానికి వీలు, లోకంలో ఆశలు ఉండడానికి వీలు లేదు. దయతో నన్ను క్షమించండి అయ్యా, దయతో నన్ను క్షమించండి అయ్యా. లోకములో ఉన్న పాపముల అర్థంలో చేరడానికి వీల్లేదు ప్రభా. దేవ సత్క్రియలు చేయాలయ్యా. దేవ శ్రేష్టమైన పాత్రగా నేను ఉండాలి. నీ ఆత్మతో నన్ను నింపండి ప్రభా. దేవా దయతో నన్ను క్షమించండి, నన్ను వెలిగించవా. ఈ ఉదయకాల సమయంలో నాతో మాట్లాడవయ్యా. దేవా నా ఉద్దేశం నాకు అర్థం చేయండి. నేను ఎలా ఉంటున్నానో, నేను ఎలా జారిపోతాయానో ప్రభా, ఎక్కడ జారిపోయానో ప్రభా నాకు అర్థం చేయండి ఏసయ్యా. ఆ జారిన స్థితిని, పడిపోయిన స్థితిని, తప్పిపోయిన స్థితిని నీ సన్నిధిలో ఒప్పుకుంటానయ్యా. నీ పాదాలు పట్టుకుంటాను ఏసయ్యా. నాతో మాట్లాడాలి. ప్రార్థన చేసుకుందాం. ఏసయ్యా 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 మమ్మల్ని అయ్యా మీ ఆత్మతో స్థలాన్ని నింపండి. యేసు ప్రభు విత్తబడిన మాటలు ప్రభు నా హృదయంలో నాటపట్టుకు సహాయం చేయండి. వాక్యానుసారమైన నడవడం నాకు దయచేయండి ప్రభు. మీరే మాతో మాట్లాడామయ్యా. యేసయ్యా నీ మాట శ్రేష్టమైనది, నీ మాటలో శక్తి ఉన్నది, నీ మాటలో నెమ్మది ఉన్నది, నీ మాటలో సంతోషం ఉన్నది, నీ మాటలో సమాధానం ఉన్నది, నీ మాటలో ప్రభావం ఉన్నదయ్యా. మహిమ శక్తి ప్రభావం మమ్మల్ని లేవనెత్తండి. యేసయ్య మమ్మల్ని బలపరచండి. యేసయ్య నీ సన్నిధిలో మమ్మల్ని స్థిరపరచండి ప్రభా. పురాతనమైన తలుపుగా నేను ఉన్నానయ్యా. దేవా నీ యొక్క నా తల పైకెత్తండి అయ్యా. పాపం నుంచి విడిపించండి ప్రభా. అక్కడ హేబేలు ప్రభా, దేవ కయ్యేను ప్రభా అడుగుతున్నప్పుడు నా తమ్ముడికి నేను కావలి వాడునా అంటున్నారు యేసయ్యా. దేవా నువ్వు సత్క్రియ చేయని ఎడలా, సత్క్రియ చేస్తే నువ్వు తల ఎత్తుకుంటావు అన్నావు ప్రభా. నిజమే నేను మంచిగా ఉంటే నా తల ఎత్తుకోగలను యేసయ్యా. దేవా సత్క్రియలు నేను చేయాలి ప్రభా, మంచిగా నేను జీవించాలి ప్రభా, యథార్థంగా జీవించాలయ్యా, నీతిగా జీవించాలయ్యా. అంతవరకు సహించుకునే మనసు దయచేయండి, లోబడే మనసు దయచేయండి. యేసు ప్రభు నీ ఆత్మతో నన్ను నింపండి, నీ పరిశుద్ధాత్మ మమ్మల్ని నింపండి. యేసు ప్రభు మీరే సహాయం చేయండి. నా దేవానికే వందనాలు ప్రభు. ఈ లోకంలో ఎవ్వరు నశించకుండా నీకు ఇష్టం లేక నా కోసం ఈ లోకానికి వచ్చావయ్యా. తప్పిపోయిన గొర్రెపిల్ల కోసం ఈ లోకానికి వచ్చావయ్యా. ఈ తప్పిపోయిన కుమారుడు కోసం ఈ లోకానికి వచ్చావయ్యా. నా కోసం కలుసిన రక్తాన్ని కార్చావు, నీ ప్రాణాన్ని పెట్టావు. నా కోసం నువ్వు కలుసిన బలైపోయావు ప్రభు. ఇంకెన్నడూ నిన్ను సిలువ పెట్టడానికి వీల్లేదు, ఇంకెన్నడూ సిలువకు అప్పగించడానికి వీల్లేదు, ఇంకెన్నడూ నా పాపం ఎక్కడ నిలబడడానికి వీల్లేదు యేసయ్యా. దయతో నన్ను క్షమించండి, నవదేతను మన్నించండి. యేసు నా హృదయంలో నీకు రండయ్యా. పాపాన్ని విడిచిపెడతాను యేసయ్యా, లోకాన్ని విడిచిపెడతాను యేసయ్యా. దయతో నన్ను క్షమించండి, నవదేతను మన్నించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రభా నీతో మాట్లాడండి అయ్యా. మంచి నేలలో నా హృదయాన్ని చేయండి ప్రభా. మంచి నేలలో మాలో ఉన్న ప్రతి పాపాన్ని విడిచిపెడతాను యేసయ్యా. విత్తబడిన మాటలు ప్రభా దేవా ప్రతి హృదయంలో ముద్రించుకోవడానికి సహాయం చేయండి ప్రభా. మంచి నేల పడి విత్తనం వలె నూరంతులు ఫలము దయచేయండి ప్రభా. విత్తబడిన మాటలు ప్రభా దేవా మా హృదయంలో నాటపడాలి. వాక్యానుసరణ నడకలు మాకు దయచేయండి, వాక్యానుసరంగా జీవితం మాకు దయచేయండి. వాక్యాన్ని విడిచిపెట్టడానికి వీల్లేదు ప్రభా. అయ్యా వాక్యాన్ని గ్రహించడానికి ప్రకారం నడుచుకోవాలి యేసయ్యా. మీరే సహాయం చేయండి, మిమ్మల్ని బలపరచండి. కృష్ణేపాలెం ప్రాంతంలో నీ పరిచర్య అనేక ప్రాంతాలకు విస్తరింప చేయండి ప్రభా. అనేక ఇక్కడ ఉన్న కుటుంబాలందరికీ ఏకమైన సమాధానం దయచేయండి. ప్రతి బలం నుంచి విడిపించండి, ప్రతి అనారోగ్య పరిస్థితులను విడిపించండి, ప్రతి ఒక్కరికి స్వస్థత దయచేయండి, ఆరోగ్యం
సహాయం దయచేయండి. అప్పుల సమస్యలను చూడిపించండి. ప్రతి ఒక్క వ్యక్తి మారు మనసు పొందాలి ప్రభువా. పాపపు జీవితాన్ని విడిచిపెట్టాలి, నాశకరమైన జీవితాన్ని విడిచిపెట్టాలి. దేవా శ్రేష్టమైన మారు మనసు బిడ్డలకు దయచేయండి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. ఈ స్థలంలో అనేక మంది యవన బిడ్డలు ఉన్నారు ప్రభువా. ప్రతి యవనస్తులతో మీరు మాట్లాడండి. యవన బిడ్డలు మారాలి ప్రభువా. లోకం నుంచి విడిపించండి, లోకాశల నుంచి విడిపించండి, పాపం నుంచి విడిపించండి. యేసయ్యా, ఈ కృపాకాలంలో అనేక మంది మార్పు చెందాలి, అనేక మంది మారు మనసు పొందాలి, అనేక మంది పాదాలు పట్టుకోవాలి. సహాయం చేయండి. ఈ ఆరాధన మీరు తోడైనా ప్రభావితమైన మాటలు మాటలు ముద్రించుకొని ప్రభా నెమ్మది వేసుకోవడానికి సహాయం చేయండి. అంతవరకు మిమ్మల్ని బలపరిచి పరిచర్య అంతా మీరు తోడుగా ఉండి బ్రహ్మంచుకుని ప్రత్యేక కాపుదల నుంచి అంతవరకు మీరు సహాయం చేసి గెలుస్తున్నారు. ఎరికేపడ ఆరాధన కూడా తోడైనండి. సాయంత్రం మాచవరంలో ఆరాధనలో తోడైనండి. అందరినీ మీరు బలపరచండి. ప్రార్థనలు ఇంకా ఎదగాలయ్యా, ప్రార్థనలు ఇంకా బలపడాలయ్యా. నీతో సహవాసం చేయాలి, నిన్ను చూసే కనులు దయచేయండి. నీతో మాట్లాడే అనుభవంలోకి రావాలి ప్రభావం. ఆత్మీయ జీవితాలు ఇంకా బలపడకు సహాయం చేయండి. నిన్ను హత్తుకునే వశం దయచేయండి. అంతవరకు మీ ప్రత్యేక కాపుదల మీ సన్నిధి తోడు మాకు తోడుగా ఉంచి అంతవరకు మీరు నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాను మా తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సదాకాలం మనందరికి తోడైండి. ఆయన రాజ్యములో చేరే భక్తి మనందరం చేరుగాక. ఆమేన్.